ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ ఎడిషన్కు సంబంధించిన మన ఆంధ్ర మన ఏపీఎల్ నూతన లోగో ఆవిష్కరణ కార్యక్రమం నగరంలో ఉత్సాహంగా జరిగింది. ఏపీఎల్ పాలక మండలి సభ్యులు గోపీనాథ్ రెడ్డి, ఏవి సింహాచలం, కోశాధికారి జితేంద్రనాథ్ శర్మ, మురళీ మోహన్, క్రీడాకారులు నితీష్ కుమార్, కేఎస్ భరత్, రికీ బుయా తదితరులు లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో 6 జట్లు పాల్గొంటాయని, 19 మ్యాచ్లు జరుగుతాయని, 120 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. జూన్ 30 నుండి జూలై 13 వరకు విశాఖ, కడప నగరాలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు మాట్లాడుతూ యువకులు ఇళ్లలో కూర్చోకుండా మైదానంలోకి రావాలని పిలుపునిచ్చారు. సో చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. మేబీ సమ్ ఆఫ్ యూ గైస్ నో అండ్ సమ్ ఆఫ్ దెమ్ డోంట్ నో. I used to travel from Gajwaka to VDCA. It's been so tough for me to travel up and down. చాలా కష్టం ఉండేది. But the facilities in VDCA, like in Zinc లో కూడా నేను ప్రాక్టీస్ చేశాను. Coming to camps, VDCA గ్రౌండ్కి రావాలి అండ్ ఫెసిలిటీస్ ఓవర్ దేర్ ఆర్ ట్రిమెండస్. లైక్ స్పెషల్లీ చెప్తున్నాను, వికెట్స్ కంపేర్డ్ టు హైదరాబాద్ అండ్ నేను ఆడిన వికెట్స్లో బెంగళూరులో వికెట్స్ ఇట్స్ సిమిలర్ టు దెమ్. లైక్ VDCAలో మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో బాల్స్ కానీ లైక్ వాట్ ఎవర్ వీ ఆస్క్, లైక్ ఎప్పుడైనా వికెట్ అడిగినప్పుడు ఎప్పుడైనా లైక్ బాల్స్ అడిగినప్పుడు దే ఆల్వేస్ ప్రొవైడెడ్ అస్. అండ్ I'm so thankful for ACA and VDCA for providing such good things for us. And future lo kuda ilane facilities unte more players from Andhra and more players from Vizag, they will be representing as we are doing. And one more thing, APL enta famous ante they were asking after my matches, management, my Hyderabad management, what's your next plans? And I was saying them about APL. So they are like, oh yes, we already saw 2 great seasons happened. Sorry, we didn't saw the first season, but after 2 seasons we saw and chepparu. And they are really excited. Even scouts were talking about that. We are coming to watch APL this year. I'm so happy that they are coming because many more players are going to represent if they are going to watch, because we have a huge talent here and because of the APL it's going to explore now. I'm so happy for that. Thank you ACF for providing such a good stage for youngsters and players like me. Thank you. And opportunities, so APL anedi last 2 seasons jarige and this is the 3rd season. Definitely I'm very excited to be a part of this, and I always took APL very serious because it gives an opportunity for everyone, be it someone who is playing IPL, someone who is playing for the country, or someone who wants to really enjoy the sport and give them that one opportunity to discover their own game. కొత్త యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. వేరే ఇంకా క్రికెట్లోకి రాలేని వాళ్ళు, ఇంకా డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది 7 మెంబర్స్ ఏదైతే పేర్లు చెప్పారో వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ వాళ్ళు కూడా మాతో మింగిల్ అయ్యి అండ్ దే విల్ ఆల్సో బీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. అండ్ డెఫినెట్లీ APL విల్ బీ అ గుడ్ సీజన్ ఫర్ అస్. IPLలో చాలా ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేశాను అండ్ అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను ఆ ప్రాక్టీస్లో అండ్ కమింగ్ మ్యాచెస్లో కూడా. అండ్ ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్. APL సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, ఇండియా ఆడుతున్న వాళ్ళకి అండ్ ఇండియా ఆడదాం అనుకున్న వాళ్ళకి. సో ఎవరైనా డ్రీమ్ చేస్తే దిస్ ఈజ్ ద ప్లాట్ఫామ్. మీరు ఇంటి నుంచి చూస్తే గెట్ ఇన్స్పైర్డ్, కమ్ టు ది స్టేడియమ్స్, మీరు చూడండి. అండ్ if you are keen to play for the country, if you're keen to play for the IPL franchise, APL is a stepping stone.